అనారోగ్యం చేస్తే హాస్పిటల్స్ ఉన్నాయి, అనారోగ్యం చేయకముందు మా ప్రకృతి వ్యవసాయ ఆహార ఉత్పత్తులు ఉన్నాయి అనే కాన్సెప్ట్లో వెళ్తున్నానండి. మిగతా వాళ్ళకి కూడా చెప్తున్నాను, వస్తున్నారు, వస్తారు. ఏటీఎం విధానంలో ప్రారంభం నుంచి చివరి వరకు ఒక క్రమ పద్ధతిలో సేద్యం చేస్తే అనుకున్న రీతిలో ఆదాయం సాధించేందుకు వీలుంటుంది. ఈ క్రమంలో పంట భూమిలో సైతం సారం పెంచేందుకు పోషకాలు అందిస్తే తెగుళ్లను కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుంది. రైతు భాస్కర్ రావు ఇదే చేస్తున్నారు. సమృద్ధిగా పోషకాలు అందిస్తూ నిరంతరం రాబడి సాధిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా టీ పొందూరు గ్రామానికి చెందిన రైతు ఎరుబోతు భాస్కర్ రావు 20 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. దీనిలో భాగంగా 8 ఏళ్ల నుంచి ప్రకృతి పద్ధతిని అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో రైతు సాధికార సంస్థ రూపొందించిన ఏటీఎం మోడల్ అనుసరించి 30 సెంట్ల విస్తీర్ణంలో ఏడాదిన్నర కాలంగా పలు పంటలు సాగు చేస్తూ అధిక ప్రయోజనం పొందుతున్నారు. కెమికల్ అనేది కొద్దిగా వేసేవాళ్ళము. ఇప్పుడు ఏపీసీఎన్ఎఫ్కి వచ్చిన తర్వాత పూర్తిగా కెమికల్ అవసరం లేదు, అలాగే పురుగు మందు కూడా అవసరం లేదు అనే ఉద్దేశంతో క్రమేణా వెళ్తున్నానండి. కషాయాలు కావాల్సిన వాయిల, వేప, ముసిడికి, అలాగే సీతాఫలము, ఈ ఆకులన్నీ కూడా నేను నా ఫామ్లో వేసుకున్నాను. దీనిలో భాగంగా ముందుగా పిఎండిఎస్ వేసుకొని 40 రోజుల తర్వాత వాటిని కలియదున్ని ఏటీఎం విధానంలో సాగుకు శ్రీకారం చుట్టారు. ఈ విధానం అమలుకు సంస్థ నిర్దేశించిన మౌలిక సూత్రాల్లో భాగంగా బెడ్లతో పాటు కాలువలను ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతి, దుంపజాతి పండ్ల మొక్కలతో పాటు ఎర్రపంటలు నాటుకున్నారు. అరటి, కొబ్బరి, బొప్పాయి, మునగ, వంగ, టమాటో అన్నీ కొన్ని వెంటనే వచ్చేవి, కొన్ని దీర్ఘకాలంగా వచ్చేవి అన్నీ పెట్టుకున్నాను అనమాట. ఏ గ్రేడ్ మోడల్ కూడా చుట్టూరు 3 అడుగుల నుండి 5 అడుగుల వరకు ఏ గ్రేడ్ గట్టు కూడా నేను డెవలప్ చేయడం జరిగింది. అరటి వచ్చింది గెలలు, కొబ్బరి ఇంక రాలేదు, లేట్ వస్తుంది, బొప్పాయి కూడా వచ్చింది. వీటికి సంస్థ విధించిన రాజీలేని సూత్రాలను అమలు చేశారు. రైతు భాస్కర్ రావు ప్రధానంగా మొక్కలకు పోషకాలు అందించే విషయంలో రాజీ లేకుండా పనిచేస్తున్నారు. ఘన ద్రవ జీవామృతాలను సంతృప్తిగా అందిస్తున్నారు. పర్మనెంట్ కుండి ఏర్పాటు చేసుకుంటున్నాను. దాంట్లో జీవామృతం తయారు చేసుకుంటాను. అలాగే మిగతా కషాయాలు ఏవైతే ఉందో మనకు కావాల్సినటువంటి అన్నీ కూడా నియమస్త్రమి కూడా దాంతో కట్టేసి మేము పారించుకుంటాం డ్రిప్ ద్వారా. ఏదైతే 15 రోజులకి జీవామృతం ఉంటుంది కాబట్టి ఆవులు ఉన్నాయి కాబట్టి అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి చర్యల వల్ల మొక్కలు ఆరోగ్యవంతంగా పెరిగి చిన్నపాటి చీడపీడలు ఆశించినా నష్టం రాకుండా తట్టుకునే శక్తిని పెంపొందించుకుంటున్నాయి. ప్రధాన పంటకి వేసుకుంటూ మిగతా మొక్క తీసి మొక్క వేయడమే, దున్ననండి. విత్తనం మొక్క అంతే. 365 రోజులు కూడా నేను డ్రాట్ కండిషన్స్లో కూడా నాకు నీరు అవసరం ఎక్కువ ఉండదు కాబట్టి పక్క రైతులకు ఇవ్వగలుగుతున్నాను. అది వాళ్ళు కూడా సంవత్సరానికి రైతుకి ఒక 10,000 రూపాయలు ఇవ్వగలుగుతాను, ఇస్తున్నారు నీటికి. కాబట్టి ఇదొక ఆదాయం. దీంతో పాటు ప్రధానంగా రిలే షోయింగ్ సమయంలో ఖచ్చితంగా పంట మార్పిడి చేసుకుంటున్నారు. ఈ విధంగా సాగు చేసిన పంటల నుంచి నిరంతరం దిగుబడి సాధిస్తున్నారు. నెలకు దాదాపుగా 6 నుంచి 7 వేల వరకు నికర ఆదాయం పొందుతున్నారు. ఏ స్థలాన్ని కూడా ఖాళీగా ఉంచలేదు. భూమి కనిపించకూడదండి. భూమి 365 డేస్కి ఉండాలి.
కాపుతోనే ఉండాలి, లేకపోతే మల్చింగ్తోనే ఉండాలి. సిచ్యువేషన్ బట్టి నేను నిర్ణయం చేసుకొని పండించుకుని వెళ్ళిపోతున్నానండి. ఆర్థిక పరంగా నెలకి నేను 10,000 సంపాదించుకోగలుగుతున్నాను. అంతకంటే ముఖ్యమైన నా భార్య, నా పిల్లలు కూడా ఆరోగ్యం విషయంలో కూడా నో మెడిసిన్, నో హాస్పిటల్, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అధిక శాతం వినియోగదారులు నేరుగా పంట భూమి వద్ద కొనుగోలు చేయడమే కాకుండా ఇంటి వద్దకు వచ్చి తీసుకెళ్తున్నారు. అదనంగా వచ్చిన వాటిని మండల కేంద్రంలోని స్టాల్స్లో విక్రయిస్తున్నారు. ప్రకృతి వాసన చేస్తున్నప్పుడు 6-7 సంవత్సరాలు పెట్టి పక్క రైతులు ప్రకృతి భాస్కర్ ఏదో పదం అలా ఇష్టం వచ్చినట్టుగా అతను ఏమో చేస్తుంటాడండి పిచ్చి పనులు అతను అని అనేవారు ఫస్ట్లోన. ఇప్పుడు వాళ్ళందరూ నాకు వస్తున్నారు, భాస్కర్ ఇంత స్ట్రెంత్, ఇంత ఇమ్యూనిటీ నీకు ఎలాగొచ్చిందంటే మీరు చూశారు కదా అంటాను. కాబట్టి ఏదో పిచ్చి పనులు అనే వ్యక్తి ఇప్పుడు మంచి పనులు చేశాడు. రైతు భాస్కర్రావు ప్రధానంగా పూర్తి స్థాయిలో భూమి కప్పి ఉంచే విధంగా సాగు చేస్తున్నారు. ఈ విధంగా మెరుగైన విధానాలతో సాగు చేస్తున్న భాస్కర్రావును తోటి రైతులు అనుసరించేందుకు నిర్ణయించుకున్నారు. ఇది ఆర్థికంగా సస్టైనబుల్ అయ్యానండి. బికాజ్ ROAS గైడ్ లైన్స్, ఆహార భద్రతగా ఆరోగ్యంగా సస్టైనబుల్ అయ్యాను. పర్యావరణ పరంగా, నీటి పరంగా ఇంత స్ట్రెంత్ వచ్చిందంటే ఈ ప్రకృతి వ్యవసాయం అని నేను అనుకుంటున్నాను సార్.